నీకున్న చిన్న పిల్లలే కావచ్చు, ఆ పిల్లల్ని మోకరింపజేసి నువ్వు మోకాళ్ళే. ఎంతకాలం ఏలుతుంది సైతాను నీ ఇంటిని? ఎంతకాలం వేలాలి దురాత్మలు నీ ఇంటిని? ఎంతకాలం వేలాలి నీ భర్తని? ఎంతకాలం వేలాలి నీ పిల్లల్ని? ఎంతకాలం వేలాలి నీ భార్యని? ఎంతకాలం వేలాలి నీ తల్లిదండ్రిని? పెరిగి చూపులకి నీ ఇల్లు బాగా కనపడుతుంది, కానీ కొన్ని ఇళ్లలో గబ్బిలాలు తిరుగుతున్నట్టు మన గృహాల్లో దురాత్మలు తిరుగుతున్నాయి. కొంతమంది బలహీనలై ఉన్నారు, పాప సంబంధమైన స్థితిలో ఉన్నారు, వ్యసనాలం పట్ల ఉన్నారు. మారరు అంటున్నావు. ఎందుకు మారని? ఎందుకు పట్టుబట్టలను? ఎందుకు దాన్ని సవాలుగా తీసుకోవాలా? ఆ చిన్న విషయాన్ని నువ్వు జయించకపోతే నువ్వేం సాధిస్తావు భవిష్యత్తులో? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందు ఇంటిని కట్టుకోవటం నేర్చుకోవాలి, కుటుంబాన్ని కట్టడం నేర్చుకోవాలి, మనుషుల్ని క్రీస్తు కొరకు పట్టడం నేర్చుకోవాలి. దేవుని కృపను బట్టి అది సాధించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అది పొంది నేను చెబుతున్నా, పొందకుండా చెప్పట్లా. మొత్తాన్ని దేవుని కృపలో రక్షణలోకి నడిపించి నేను నిలబడ్డా మీ ముందు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది అయితే ఇంకా మారు మనసే పొందలా, ఇంకా రక్షణ పొందలా. ఎంతకాలం వెళ్ళనిద్దాం సైతాను గాని మన ఇల్లు? ఈరోజు సరి చేసుకుందాం, ఏసైతో కలుసుకుందాం, ఏసై శక్తి పొందుకుందాం. ముందు కుటుంబాల్లోంచి ఉజ్జీవం మొదలు పెడదాం. రెండు తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నావు స్పష్టంగా. నేను ఒప్పుకుంటున్నా తండ్రి, నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి. నాలో లోపం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. నిజమే, భయంకరమైన వేదనలు నా ఇంటిని ఆవరించి ఉన్నాయి. నా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖము, వేదన, ఓటమి, కీడు, ప్రభావం లేని స్థితి, అభద్రతాభావం, కలతలు, జబ్బులు, కృంగిన స్థితి, నిరాశ, నిస్పృహ, అప్పులు, ఆర్థిక స్థితి, నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో, వ్యక్తులు మారు మనసు లేని స్థితి, వ్యసనపరులైపోయి, కేసులు, గొడవలో, అల్లరి, ఆవేదన, నలుగురిలో అవమానకరమైన పరిస్థితులు మా ఇంటిని వెళ్తున్నాయి. నాకు అర్థమైంది ఎక్కడో ఏదో లోపించిందని. ఈరోజు నేను దిద్దుకుంటాను. నేను ముందు మారు మనసు పొందుతాను. ప్రభువా, నన్ను క్షమించు. నా పాపములు కడగబడి నిమిత్తం మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొంది, ముందు నేను నీతో సమాధానపడి నా ఇంటిని నీతో సమాధానపరచడానికి ప్రయత్నిస్తా. దేవా, నన్ను ఆశీర్వదించు. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ముందు నీవు దేవుణ్ణి కలుసుకో, తర్వాత నీ కుటుంబాన్ని దేవునితో సమాధానపరచు. నడుంగట్టు, ఒక దీక్ష బోనో, ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా, కుటుంబంగా నీ ఇల్లు, నీ కుటుంబం మారిపోతుంది, నువ్వు మారిపోతావు. శాశ్వతమైన జీవం, ఆశీర్వాదం నీకు లభిస్తుంది. నీ కీడులుగా ఉన్నాయి కూడా నీకు మేలులుగా ఆయన మార్చేస్తాడు. దేవుడు చేయటానికి పూనుకున్నాడు కాబట్టి ఈ రహస్యాన్ని నీ ముందు బాహాటం చేశాడు. సరిదిద్దుకో, సరి చేసుకో. నాకెవ్వరు లేరన్నయ్య, నేను ఒంటరిగాడిని అంటే నీ సొంత వాళ్ళు లేకపోతే పరిశుద్ధులతో కలుసుకుంటా ఉంటాం. పరిశుద్ధులతో కలుసుకుంటా ఉండే ఎక్కువ. అన్న, ఈరోజు నాకు అర్థమైంది, జక్కయ్యలాగా నేను కూడా మారు మనసు పొందాను. మారు మనసు పొంది యేసయ్యను నా ఇంట చేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక నేను బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడతానన్నా, నా బాప్తిస్మం కోసం ప్రేయర్ చేయన్నా అంటే నేను చేస్తాను. నీ కుడి చేతిని ఎత్తి చూపించు, నీ బాప్తిస్మం కోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఓ మంచి తీర్మానంలోకి వచ్చారో, పాప శాప బంధకాల్లోంచి విడుదల పొందగోరారో, మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీ బాప్తిస్మపు అనుభవం కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు. ఓ సలహా ఇస్తున్నాడు యేసయ్య.
ఈ సలహాను ఆచరించితివా? దీవెనకరం అవుతుంది నీ జీవితం, డౌట్ లేదా? ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధానపు వేళ, ఈ శుభవేళ నీ దాసును మరుగు చేసి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. అన్నాడు మేఘముల నుంచి మాట్లాడారు, మండు పొదల నుంచి మోషేతో మాట్లాడినట్లుగా నీ దాసుల నుంచి సూటిగా మీరే మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే, చాలా కాలం నుండి మా జీవితాల్లో శాపం వెలుబడి చేస్తూ ఉంది. ఆకర్షణ లేని పరిస్థితిని అయినా మరణావస్థలోకి వెళ్ళిపోయిన జీవితం కలిగి ఉన్నాం. ఆత్మీయ జీవితంలోనూ భౌతికంగాను ప్రభు మరణావస్థ స్థితిలోకి వెళ్ళిపోయిన వేళ కారణమేంటో తెలియకనైనా వేదన పడుతూ ఉండగా నీ దాసుని నీ ఆత్మచేత నింపి నైనా సూటిగా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నైనా మొదట మీతో మేము ఐక్యత పొందేదానికి సహాయం చేయండి. మా అందరి అన్నవైన నీతో ప్రభువా, మా అందరి సహోదరుడైన నీతోనైనా ఐక్యత కలిగి నివసించే కృప దయచేయండి. ప్రతి విషయంలో నీతో సహవాసం కలిగి ఉండే కృప దయచేయండి. నీకు మాకు మధ్య ఐక్యతను చెడగొడుతున్న ప్రతి దురాత్మ యేసు క్రీస్తు నామములో బంధించబడును గాక. నిర్జీవ వస్తువులు కొన్నొచ్చి మన ఐక్యతను దెబ్బతీస్తున్నాయి ప్రభువా. ఆ నిర్జీవ వస్తువుల బంధకాల నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల పొందుదుము గాక. యేసయ్యా, మీతో ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి సెకండు ఐక్యత కలిగి కొనసాగే కృప దయచేయండి నాయన. అలాగనే నీ దాసుడు మాట్లాడినట్లుగా నాయన ప్రతి కుటుంబంలో ఐక్యతను మీరు స్థిరపరచండి. వ్యక్తికి మధ్య ఐక్యతను స్థిరపరచండి. సేవకులకి మధ్య ఐక్యతను స్థిరపరచండి. పరిచరకుల మధ్య ఐక్యతను స్థిరపరచండి అయ్యా. నైనా ఐక్యతలో ఉన్న దీవుల్ని ఎన్నో ఉన్నాయి, నువ్వెన్నో దాచి ఉంచావు నైనా. ఈనాడు అహానికి మేము వెళ్ళిపోతూ నైనా తగ్గింపు లేకుండా నైనా ఒకరినొకరు కించపరుచుకొని మాట్లాడుకుంటూ అవమానం మాటలు మాట్లాడుకుంటున్నాయినా ఐక్యతను చెడగొట్టుకున్నటువంటి బుద్ధిహీనత మా దగ్గర ఉందయ్యా. ఈరోజు అది మీరు ఎత్తి మాట్లాడినందుకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో అనేకత తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, మాకు ఐక్యత కలిగించి ఆత్మను దయచేయండి. మేమే ఒక అడుగు తగ్గించుకొని అందరినీ ప్రార్థనకు పురుకొల్పే కృప దయచేయండి. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన స్టార్ట్ కావాలి ప్రభువా. కుటుంబ ప్రార్థన ప్రారంభం కావాలయ్యా. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా కుటుంబం అంతా ఐక్యత కలిగి నిన్ను ఆశ్రయించాలి ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా వ్యక్తిగతంగా నీతో ఐక్యత కలిగి సహవాసం కలిగి జీవించే కృప దయచేయండి. ఎన్నడూ కూడా మీ నుంచి మేము వేరు నాయన కాకుండా పరిశుద్ధాత్మను అభిషేకాన్ని మీరు మా మీద కుమ్మరించండి ప్రభువా. ఈ మాటలు విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు ప్రభువా. నాయన ఈ మాటలు అపవాది దొంగిలించకుండా యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. ప్రతి మాట నీరు కట్టి ఫలింప చేయండి. ఇప్పుడే కాదు, మా అనుదిన జీవితంలో ప్రతిరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నాయన ముందుకు కొనసాగే కృప దయచేయండి. నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అలాగే వాక్యం ఇచ్చిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను అభిషేకించండి, ఇంకను ఆరోగ్యం ఇవ్వండి. నీ కొరకు బలమైన పాత్రగా మీరు ఇంకను ప్రతిష్ఠించి వాడుకోండి నాయన. నీ దాసునితో కూడా మీరు వ్యక్తిగతంగా కలుసుకునండి, ఐక్యతను స్థిరపరచండి ప్రభువా. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు నీ దాసుని ద్వారా మీరు పలికిన ప్రతి దీవెన మా కుటుంబాల్లో నెరవేరును గాక. మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేరును గాక. కృప చూపించండి ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ రక్షణ కొరకు వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, వాయిదాలు వేస్తూ ఉంటే యేసు క్రీస్తు నామములో వారి మనోనేత్రాలు తెరవబడును గాక. వారి నాటంక పరుస్తున్న దురాత్మలు బంధించబడును గాక. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలను బట్టి, సమయాన్ని బట్టి, జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్.